అందరికీ నమస్కారం. నేను మీ జమ్మలమడక నాగమణి, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్, అలాగే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉభయ గోదావరి జిల్లాలో జోనల్ ఇన్ఛార్జ్. అక్క చెల్లెమ్మలందరికీ, మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ విజ్ఞప్తి అండి. రేపు జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఒకవైపు పెత్తందారుల పక్షానున్న చంద్రబాబుకి, పేదల పక్షానున్న మన జగన్మోహన్ రెడ్డికి జరిగే యుద్ధం ఇది. పేదల పక్షాన్ని నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా మహిళల పట్ల అపారమైన గౌరవంతో, ప్రేమతో మనల్ని అందరినీ కూడా ఎంతో బాగా చూశారు. ఇప్పుడు మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అలాంటి మహిళా పక్షపాత ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకునేటప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో మన మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడదాం. ముఖ్యంగా ఎందుకంటే మహిళల పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాలు, గౌరవాలు మనం ఒక్కొక్కటిగా తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ఆయన పెత్తందారీ వ్యవస్థతో మహిళలందరినీ ఎన్ని విధాలుగా కించపరిచాడో మనం చూసాం. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని లాస్ట్ ఎన్నికల్లో ఎలా మోసం చేశాడు. మీరెవరూ రుణాలు కట్టొద్దని అందరినీ ఆపాడు. ఆ రుణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అన్ని రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఆయన చేసి ఇప్పుడు డ్వాక్రా మహిళలందరూ కూడా ఇప్పుడు దాకా ఎంతో బాగా చేసుకుని వచ్చి 99.67 రికవరీతో మనం దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. ఇదంతా ఎందువల్ల సాధ్యమైంది? జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుని మహిళల్ని సాధికారి వైపు నడిపించాలనే దృష్టితో ఆయన చేశారు. అందుకు చాలామంది మహిళలు డ్వాక్రా రుణాల ద్వారా కానీ, ఆసరా కానీ, చేయూత ద్వారా కానీ అందరూ కూడా ఆర్థిక స్వావలంబన పొంది ఉన్నారు. ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించాలి. ఎంతోమంది రకరకాల ప్రలోభాలతో ముందుకొస్తున్నారు. మీకు 4,000 పెన్షన్ ఇస్తానని, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని, ఇలా ఎన్నో ప్రలోభాలు పెడుతున్నారు. ఈ ప్రలోభాలు మీరు ఎవరు లొంగకండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వ పథకాలన్నింటినీ ఆయన మొన్నటి వరకు కూడా విమర్శల పాలు చేస్తూ వచ్చారు. ఇలాంటి ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారని చెప్పారు. తిరిగి వాళ్లే వచ్చి ఇప్పుడు మేము మా ప్రభుత్వం, మేము గవర్నమెంట్లోకి, మా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తామంటున్నారు. ఎన్నో ప్రలాభాలు పెట్టే చంద్రబాబు మాటల్ని నమ్మొద్దు. ఎందుకంటే ఫ్రీ బస్ ఇస్తానంటాడు, ఇలా చెప్తాడు. మా ఆర్థిక వ్యవస్థనంతా అతలాకుతలం చేసే అలాంటి అతని మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టో చూస్తే మనకి ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చాడు. ఎందుకంటే అతను ఎలా అయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పెట్టినవి కానీ అతను ఏ విధంగానూ నెరవేర్చలేడు. ఇలాంటి మోసాలన్నీ గ్రహించి అక్క చెల్లెమ్మలందరూ అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవే కంటిన్యూ చేస్తే ఇతను ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలి? అతను ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఏం చేశాడు? అప్పుడు రాలేదు ఇలాంటి ఆలోచనలన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టారు కాబట్టి ఇలాంటివన్నీ పెట్టి ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోతున్నారు అన్న భయంతో మేము కూడా అవి కంటిన్యూ చేస్తామని వస్తే మనం ఎందుకు నమ్మాలి? ఇప్పుడు మనకు పుష్కలంగా అన్ని పథకాలు మనకు నవ్వుతున్నప్పుడు ఎప్పుడో అతను వచ్చి ఇస్తానన్నప్పుడు ఎందుకు నమ్మాలి? మబ్బుల్లో నీళ్లు చూసుకుని మనం ముంత వాళ్ళకు పోసుకుందామా? అది వద్దు. అందుకని మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలి. మనకి ఇప్పటి వరకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ చేయూత ద్వారా ఆర్థికంగా మనం ఎంత ఆదుకున్నారు, ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందే. 26.39 లక్షల అక్క చెల్లెమ్మలకి 14,129 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. 108 కోట్ల ఎంత మన అక్క చెల్లెమ్మల ఖాతాల్లో పడింది. దానివల్ల ఆర్థికంగా ఎంత వృద్ధి చెందాం? మహిళల వల్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా వేసిన పథకాల వల్లే కదా. మొన్నటి వరకు కూడా పేదరికం 11.6 స్థానంలో ఉంటే 5 స్థానానికి దిగిందంటే అది ఎంత గొప్ప విషయం. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాధించిన గొప్ప విజయమే కదా. మహిళలందరూ ఎంత చక్కగా ఉన్నారు. అలాగే ఈ తల్లులు ఖాతాల్లో పిల్లలకి అమ్మఒడి ద్వారా డబ్బులు వేస్తుంటే పిల్లలందరూ కూడా ఎంత వృద్ధి చెందుతున్నారు. నాడు నేడు స్కూల్స్ ద్వారా కానీ, మరి ముఖ్యంగా చెప్పాలంటే కోవిడ్ సమయంలో కూడా అమ్మఒడి ద్వారా తల్లుల అకౌంట్లకు డబ్బులు వేశారు. అంటే ఆ పిల్లల తల్లి రక్షించుకుంటుంది. తల్లిదండ్రులకి పిల్లలే కదా ఆస్తి. ఆ కోవిడ్లో పిల్లలు అన్నం పెట్టి దిక్కు కూడా లేకపోతే, వాళ్ళకి కనీసం ఏ పనిలోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి లేకపోతే అమ్మఒడి ద్వారా డబ్బుల్ని వాళ్ళ ఖాతాలోకి వేసి ఆ ఖాతా ద్వారా పిల్లల్ని వాళ్ళు బతికించుకోగలిగారు. తల్లిదండ్రులకి ఆస్తి లాంటి పిల్లల్ని ఆయన బతికించగలిగే అవకాశాన్ని కల్పించారు. ఇంత గొప్ప మనసున్న సీఎంని మనం మళ్ళీ చూడగలుగుతామా? ఇలాగ మళ్ళీ అలాంటి వాళ్ళని మనం
నెగ్గించుకోకపోతే. అందుచేత ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలి. ఈ పథకాలన్నీ కొనసాగించాలంటే పిల్లలు ఈరోజు పిల్లలు అమ్మఒడి ద్వారా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళాలంటే, అక్కడ నుంచి వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మహిళా సాధికారత గురించి మాట్లాడాలంటే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు, నామినేటెడ్ పదవులు కానీ, అలాగే నామినేటెడ్ ద్వారా వచ్చే వర్కులు కానీ 50% మహిళలకే చెందాలని చట్టం చేసిన గొప్ప ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇది చేసి ఉండరు. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఈ పేదలకి పెత్తందారులకి మధ్యన జరిగే ఈ యుద్ధంలో పేదల పక్షాన్ని నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారినే మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మళ్ళీ మహిళలందరికీ ఒక మహిళగా, ఒక అక్క చెల్లెమ్మగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాం. 30 లక్షల పైచిలకు అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలను ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా చూసుంటామా? ఎవరైనా తల్లిదండ్రులు ఎంత పసుపు కుంకం కింద ఇంత అంతా ఇవ్వగలుగుతారు? అన్నదమ్ములైనా సరే, తల్లిదండ్రులైనా సరే, పేదింటి ఆడపిల్లకి. అలాంటిది పేదింటి ఆడపిల్లలకి ఒక ఇల్లునే బహుమతిగా ఇచ్చి, ఇల్లునే ఆ ఇంటికే, ఆ ఇళ్ళకి ఆ ఇల్లే ఆవిడ పేరు ఆస్తిగా రాసిస్తున్నారంటే కనీసం తక్కువలో తక్కువ ఒక 10 లక్షలకు విలువ చేసే 7-8 లక్షల దగ్గర నుంచి 10 లక్షలు విలువ చేసే ఆ స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు రిజిస్టర్ చేసి ఇస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయం. అందుకని ఇది దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మకి సొంత అన్నదమ్ముడిగా, దేవుడిచ్చిన అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అండగా నిలబడ్డారు. కాబట్టి మనకి దేవుడిచ్చిన అన్నని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. మీరందరూ ఆ బాధ్యత తీసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మరొక్కసారి నేను విన్నవించుకుంటున్నాను.